సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. విజయవాడ హైందవ శంకరావం సభలో పాల్గొన్న ఆయన వాల్మీకి రామాయణం, వ్యాసభారతం భారత సాహిత్య వాంగ్మయానికి రెండు కళ్ళలాంటివన్నారు. అలాంటి వాటినే వినోదం కోసం వక్రీకరించారని చెప్పారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని కోరారు. అప్పుడు ఆ సినిమాలకు డబ్బులు రావన్నారు. పైసలు రాకుంటే ఏ నిర్మాత హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలు తీయడన్నారు. సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకటి, కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం. 2, తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం. 3, తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను.